కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాంతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుని నామాన్ని మహిమకరంగా మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం, వాగ్దాన పూర్వకంగా మనం నడుస్తూ ఉన్నాం. ఈ దినం దేవుడు ఏ వాక్కు నుంచి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చయముగా పట్టుకుందము. ఈరోజు దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏదైతే మీరు నిరీక్షిస్తూ ఉన్నారో, ఏదైతే మీరు ఒప్పుకుంటూ దేవుడిని అడుగుతూ ఉన్నారో, మీరు నమ్మగలిగితే, దాన్ని మీరు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే దాన్ని మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు అనే వాక్యాన్నే ఈరోజు వాగ్దాన పూర్వకంగా మనకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నెరవేర్చడం సమర్థుడు, నెరవేర్చడం అర్హుడు కనుక ఆయన ఏమని చెప్తున్నాడంటే, మన నిరీక్షణ విషయమై మీరు ఏ రీతిగా మీరు నిరీక్షిస్తున్నారో, అంటే మీ విశ్వాసం, మీ ఫెయిత్ ఎలా ఉందో ఇస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు తప్ప వేరొక ఆధారం లేదు అని పూర్తిగా దేవుడి మీద ఆధారపడడానికి నిర్ణయం తీసుకోవాలి ఈ సంవత్సరం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ప్రయాసపడ్డాం. మన సొంత బలం, సొంత జ్ఞానం, సొంతగా ఎన్నో రీతిలుగా ఇంటర్వ్యూస్కి వెళ్ళాం, లేకపోతే జాబ్ విషయమైనా, చదువు విషయమైనా, కుటుంబ విషయాలైనా సొంతగా వెళ్ళాం. కానీ ఏది సాధించలేకపోయాం. ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఒక మంచి స్టెప్ ఏం తీసుకున్నామంటే, దేవా, నా కుటుంబానికి ఒక యజమానులుగా మీరు ఉండాలా, ప్రతిదీ మీరు బయటపరచాలి, ప్రతిదీ మీరు తెలియచేయాలి అని దేవుణ్ణి అడుగుతూ, మీరు ఏదైతే ఒప్పుకుంటూ ఉన్నారో, అడుగుతున్నారో దాన్ని నిరీక్షించండి. దేవుడు ఇస్తాడు, చేస్తాడు, ఖచ్చితంగా సహాయం అందింది. దేవుడు ఏదైనా చేయగలరని నిరీక్షించండి. మీ నిరీక్షణ విషయమై మీరు ఏది కోరుకుంటున్నాడో అది నేను ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నమ్మాడు. అబ్రహాంకు ముందు ఎటువంటి అబ్రహాం లేడు. అబ్రహాం నమ్మడానికి మనకంటే ముందు అబ్రహాం ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, ఎలీషాలు ఉన్నారు, పౌలు పేతురు గారు ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, జరిగించబోతూ ఉన్నాడు. మన నమ్మడంలో మనకి ఇబ్బంది ఏం లేదు కనుక నమ్ముదాం, బలంగా నమ్ముదాం. అబ్రహాం నిరీక్షించడానికి ఏ ఆధారం లేనప్పుడు నమ్మినప్పుడు మరి అబ్రహాం ఏ రీతిగా దేవుడు దీవించాడో మనకు కూడా ఎన్నో ఆధారాలు మనకుంటూ ఉండగా మనం కూడా నిరీక్షిద్దాం. దేవుడు చేయగలడు, ఇవ్వగలడని. నీ నిరీక్షణ నీవు పట్టుకునే విధంగా దేవుడు కార్యం చేస్తానంటూ ఉండగా ఈరోజు ఏది పొందుకోలేని స్థితిలో ఉంటున్నారా, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నవాడు కనుక నిరీక్షిద్దాం, గట్టిగా పట్టుకుందాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో వారందరూ నీవు చేయగలవని నేను గట్టిగా నమ్మునట్లుగా వారి నిరీక్షణ, వారి విశ్వాసం, వారి ఆశ, ఆలోచన బలపరిచి, స్థిరపరిచి, గొప్ప చేసి ప్రతిదీ వారు పొందుకోలేనట్లుగా మీరే సహాయం చేయమని, ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు, నూతన వాగ్దానాలు, నూతన కృపలు కుమ్మరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 10-20 మందికి షేర్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.